హలో అండి అందరికీ. ఈరోజు పూరి సాగు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది కొంచెం లైట్గా వేగాక ఆనియన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, మిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, బఠానీ అన్నీ వేసి కలిపి అవి మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. అంతలోపు ఒక కోపలో వాటర్ తీసుకొని 3 స్పూన్స్ శనగపిండి వేసి ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి బాగా మగ్గిందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు పక్కన కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని ఇందులో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా మధ్య మధ్యలో వాటర్ పోస్తూ కలుపుకోవాలి. అప్పుడే పూరి సాగు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు హాఫ్ స్పూన్ ఉప్పు, 1½ స్పూన్ ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పూరి సాగు రెడీ. భక్తల్లో అయితే పూరికి సాగునే ఫేమస్. మరి మీ సైడ్ పూరిని ఏ కాంబినేషన్తో తింటారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.